ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 6 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఈ 6 ఒత్తులు కూడా తామర ఒత్తులు కానీ జిల్లేడు ఒత్తులు కానీ అయినట్లయితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. తామర ఒత్తులు జిల్లేడు ఒత్తులు మీకు అందుబాటులో లేకపోతే పత్తితో చేసిన ఒత్తులతో దీపం పెట్టండి. కానీ సాధ్యమైనంత వరకు తామర ఒత్తులతో కానీ జిల్లేడు ఒత్తులతో కానీ దీపం పెడితే మంచిది. తామర ఒత్తులతో దీపం పెడితే ధనపరంగా బాగా కలిసి వస్తుంది. జిల్లేడు ఒత్తులతో దీపం పెడితే కృష్ణుడి అనుగ్రహం వల్ల శత్రుబాధలు తొలగిపోతాయి, దృష్టి దోషాల నుంచి బయటపడవచ్చు. అలాగే శ్రీకృష్ణుడికి నీలం రంగు పుష్పాలంటే చాలా ఇష్టం. కాబట్టి బాలకృష్ణుడి ఫోటోకి కానీ వేణుగోపాలస్వామి ఫోటోకి కానీ రాధాకృష్ణుల ఫోటోకి కానీ పూజ చేసేటప్పుడు నీలం రంగు పుష్పాలతో తులసి దళాలతో పూజ చేస్తూ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని 21 సార్లు, ఓం దేవకీ సుతాయ